అందరికీ గుడ్ మార్నింగ్. సో నేనైతే ఇప్పుడే లేచిన, ఫ్రెష్ అప్ అయినా. అందరు ఇంకా బ్రష్లు వేస్తారు, నేనంటే నాకంటే లేట్ ఉన్నారు వీళ్ళు. సో నిన్న అయితే మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసినాం కూడా. అయితే డాడీ విత్తనాలు తెచ్చిండు, ఈరోజు మంచి ఆర్గానిక్గా పండించబోతున్నాం. ఒకసారి ఓకే ట్రయల్ అనమాట, అందుకే కొన్ని విత్తనాలు తెచ్చిండు. అవి వేసి ఒకవేళ వస్తే ఇంకొంచెం ఎక్కువ వేద్దామని. సో ఈరోజు ఆ విత్తనాలు వేసేద్దాం. మా తమ్ముడు అయితే ఆల్రెడీ ఇదిగోండి వాడిని స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నాడంట, అని చూపించాలంటే సిగ్గు అవుతుందంట వాడికి. ఇదిగోండి వాడు నేనే ఫ్రెష్ అప్ అయినాం, అందరు బయటనే ఉన్నారు. బయట మాత్రం మస్తు చలి పెడుతుంది. మా డాడీ వాళ్ళు ఎట్లున్నారో ఏమో కానీ ఈరోజు విత్తనాలు వేద్దాం. మమ్మీ పొద్దున్నే ఫోన్ మాట్లాడుతుంది. ఇదిగోండి డాడీ వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యలే. డాడీ నీకు చలి పెడతలేదు డాడీ? నాకు బయటికి వస్తేనే చలి పెడుతుంది, వీళ్ళకి ఎవరికి చలి పెడుతుంది అని. చూడు పొద్దుగాల ఏది జుట్టు ఇట్లా చూపించమ్మా. ఇప్పుడే లేచింది మమ్మీ. సిగ్గు ఎక్కువ. పాపం నిన్న మొత్తం ఇదంతా క్లీన్ చేసేసారు కదరా మీరు. బ్రష్ పెట్టుకొని గంట అవుతుంది, ఆమె పేస్ట్ పెట్టుకొని రుద్దే వరకు అదో 4 గంటలు. ఊడు వంగి ఊడుస్తా, ఎందుకు రాదు? మంచిగా అక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఫస్ట్ దింకాడుకుడు ఇది ఒకటే. ఆ కుండ తీసి వస్తుంది పెట్టు, ఆ కుండ తీసి వస్తుంది పెట్టి మొత్తం ఈ చెత్త మొత్తం ఎత్తాయి, ఏమి ఇంత ఉండకుండా నీట్గా వాడు విజయగాడే ఇంట్లో విత్తనాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ విత్తనాలను ప్లాన్ చేయాలి. మా బాబు అయితే మొత్తం ఊడిసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే నిన్న క్లీన్ చేసాం ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ చెత్త వచ్చి పడ్డది. ఈ రాళ్ళన్నీ తీసేస్తే మొత్తం ఓన్లీ మట్టి మిగులుతుంది. మా మిరపకాయ చెట్టు అది ఉండని ఇదేదో అప్పుడు ఇప్పుడుదో కాస్తుంది మిరపకాయ చెట్టు. ఇంకా ఈడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కాబట్టి మొత్తం తీసేస్తున్నాం. అప్పుడు ఎప్పుడో బోర్ వేసినప్పుడు సిమెంట్ ఉండే, అప్పటి నుంచి మంచి చెట్లు కాయలేకుంటుండే. ఇప్పుడు ఇదంతా ఏం లేదు, కానీ అక్కడ సైడ్ కొంచెం సిమెంట్ ఉంది, అందుకని చెట్లు వేసినా కూడా పెరగట్లే. ఇక్కడ సరే పోటాకో ఎత్తుదాము, అక్కడ నుంచి వస్తారు ఆ గోడ నుంచి పోటాకో, అక్కడ నుంచి మొత్తం. మార్నింగ్ నిన్న ఊడ్చినందుకు కొంచెం చెత్త పడ్డా కాబట్టి మళ్ళీ ఊడిస్తే నీట్గా అవుతుందని మళ్ళీ ఊడుస్తుంది. విజయ్కి నిన్నటి నుంచి ఫుల్ పని ఉంది. రామన్న నిన్నటి నుంచి నా ఇంట పడ్డాడు అనుకుంటున్నాడు. నెలల 2 రోజులు వచ్చినా సరే కూరగాయలు, కాకపోతే ఆ టేస్టే వేరు. ఆర్గానిక్గా న్యాచురల్గా వండిన కూరగాయలు ఉంటాయి కదా, టేస్ట్ సూపర్ ఉంటాయి. గాయత్రి మొత్తం ఆకుకూరలు పెంచు రాము అంటుంది, కాకపోతే ఫస్ట్ ఇక్కడ కూరగాయలు మొత్తం వేసేస్తే అక్కడ చూపించమ్మా. అక్కడ పొడవుగా కనిపిస్తుంది కదా లైన్ మొత్తము, ఆ లైన్ మొత్తం ఆకుకూరలు వేద్దాం అనుకుంటున్నాను. అమ్మా ఈ చెట్టు ఎక్కడి నుంచి కాసిందో, అసలు ఈ విత్తనాలు కూడా వేయలేదు. మళ్ళీ రాలేతాలా ఇంతకుముందు ఇక్కడ పక్కన ఇల్లు కట్టిండ్రు, ఆ ఇల్లు కట్టడం వల్ల సిమెంట్ మొత్తం అంతా పడి గబ్బు గబ్బులు వేసిపోయింది. అందుకే ఈ లాస్ట్కే మొత్తం సిమెంట్ పడ్డది. ఇట్లా చెట్లు ఇట్లా మొలిస్తే ఈ క్రెడిట్ మొత్తం విజయ్గా అవుతుంది, ఎందుకంటే మొత్తం కష్టపడ్డది వాడే. క్లీన్ చేసి దాన్ని తోవి పిచ్చి మొక్కలు తీసేసి మస్తు ఇబ్బంది పడ్డాడు పాపం. చిన్న చిన్న రాళ్ళు కూడా ఎత్తేసేయాలి. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఎత్తేసేస్తారు, మొత్తం గడ్డి అదంతా మొత్తం క్లీన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది ఇక్కడ ఇది ఒక్కటి ఎత్తేస్తే అయిపోతుంది. ఇది చూడండి, అసలు మాకు తెలియకుండానే ఇన్ని మిరపకాయ చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ మిరపకాయలు కూడా కాసినాయి, రెడ్గా అయినాయి, కొన్ని గ్రీన్ ఉన్నాయి. ఇది ఉన్నాయి. అరే అవును కదా, ఒకసారి ఆహా సూపర్ గా అయింది. మమ్మీ కూరలకి వేసుకుంటుందా 2 ఇట్లా మిరపకాయ చెట్లు ఇవన్నీ అంటే ఈ లైన్ లో మొత్తం మిరపకాయ చెట్లు వేయాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు వదిలేదమ్మా, ఇది వీటికి వాటర్ పోయాలి. ఇగో మొత్తం ఎండిపోయినాయి. అవును, అయినా కూడా కాస్తున్నాయి. ఇన్ని రోజులు అసలు చూడనే లేదు. ఈడ మిరపకాయలు ఉన్నాయి, ఈడ బండ ఉంది, ఈడేద్దాం అనుకుంటే పక్కల, అందుకే మళ్ళీ ఈడేసి. ఎన్ని విత్తనాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అవి. విత్తనాలు వేసేసింది. 2 మీడే వాడు.
కొన్ని మూసేసేయాలి మరి. ఇక్కడ 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 గీరా ఈ లాస్ట్ వరకు గీరా ఏ మూస్తున్నా డాడీ. గాయస్ అయిపోయినాయి మిరపకాయలు మొత్తం వేసేసినాం చూడండి. 2 లైన్స్ వేసినాం, 2 వరుసలు. ఇది ఈ వరుస ఇప్పుడు టమాటా. ఇవి విత్తనాలు ఇంట్లో కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వరుసనే వేస్తున్నా, ఎందుకంటే ఇవి వస్తే మళ్ళీ నెక్స్ట్ ఏవి ఎక్కువ వేయాలని డిసైడ్ అవ్వచ్చు. ఒత్తకు మట్టిని ఒత్తద్దు, అబ్బా ఒక మూసేయాలి అంతే. ఎందుకంటే పైన మట్టి మెత్తగా ఉంటేనే అది మళ్ళీ మొలుస్తాయి. చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం స్ట్రాంగ్ అయితే అప్పుడు వేటిని అసలు తట్టుకోవాలి, కానీ ఇప్పుడు తట్టుకోవు. గాయస్ ఇప్పుడేమో ఈ నల్ల వంకాయ పొడవుది ఇది వేస్తున్నా. దీని పక్కనకి విజయ్ సేమ్ ఇంతకుముందు లైన్ కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంత కొంచెం ఇంత అంత ఇట్లొద్దు, ఆగు చూపిస్తారు. గంత చెట్టు పెరగడానికి గంత స్ట్రేట్ తీసుకుంటావు. కవర్ అవతల కాడేనండి కవర్. అన్నీ ఒక్కొక్క వరుసనే వేస్తున్నా గైస్. అంటే టమాటా ఒక వరుస, వంకాయలు ఒక వరుస. ఇదేంది పర్పుల్ కలర్ ఉన్నాయి, అంటే పర్పుల్వే కదమ్మా ఇది. ఓహో, అన్నీ ఎండబెడతారా ఇవి? ఎండిపోయి ఇప్పుడు 2 2 3 3 డాడీ అన్నీ వద్దు. గాయస్ ఇప్పుడేమో బెండకాయలు వేస్తున్నాను. అక్కడ అయిపోయినాయి, ఎందుకు ఇక్కడ వేస్తే ఏమైంది? గట్టిగా ఉంది, సిమెంట్ ఉంది. ఇక్కడ బట్టల నీళ్ళు పడతాయి. ఆమె చెట్లు ఉన్నప్పుడు కొంచెం అసలు ఉతుక్కుంటారు కదా. గట్టి ఉంటే తీరా నీళ్ళు పట్టి. గాయస్ ఇప్పుడు మళ్ళీ బెండకాయలు వేస్తున్నాము. ఈ పక్కలనే మళ్ళీ తెల్ల వంకాయ వేద్దాం అనుకున్నాం, కానీ 2 వంకాయ చెట్లు పక్కనే వద్దు, కొట్లాడుకుంటాయో మన ఉద్దేశంతోన బెండకాయ వేస్తున్నాం. మళ్ళీ ఈ బెండకాయ తర్వాత వంకాయ వేద్దాం. మధ్యలో బెండకాయ. నేను ఒక లాస్ట్ కొన్ని విత్తనాలు వేస్తా డాడీ. అది పెద్ద ఉన్నాయమ్మా విత్తనాలు బెండకాయలుగా. ఓ ఒకటి అవును డాడీ, ఒక్కొక్కటే వేద్దాం. ఒక్కొక్కటి 2 మళ్ళీ రాకుండా కష్టం. ఇవి మస్తు పెద్ద ఉన్నాయి గాయస్, ఒకసారి చేతిలో వేసుకుని నేను ఇక్కడ చూపించు. ఇవి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంత లామ్, అందుకే ఒక్కొక్కటి 2 వేస్తాం వస్తుంది. ఒక్కొక్క దారి ఒక్కొక్క వేస్తే మళ్ళీ పోతే 2 వేద్దాం డాడీ, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది అట్లా. దూరం చెట్లు పెద్దగా వస్తాయి. అన్ని దారులు 2 వేస్తున్నాను, ఎందుకంటే గ్యాప్ పెట్టి. అయిపోయింది సక్సెస్ఫుల్గా బెండకాయలు ఇట్లా. ఇవైతే విత్తనాలు అయితే పెద్ద ఉన్నాయి ఇవి, అందుకే 2 అట్లా వేసేసినాం. వంకాయ ఫ్రెండ్స్ మధ్యలో ఒకటి 2 ఉన్నాయి. ఒకటి వంకాయ, ఒకటి చెవలకాయ. వంకాయ వేసేద్దాం. వంకాయ ఇక ఈ లైన్ పక్క లైన్ 2 లైన్లు వంకాయనే. అట్లనే ఆ చెట్టు వరకు అవతలకి వేసినాక ఇట్లా, ఆ చెట్టు అవతలకి ఇట్లా. ఇవి వైట్ ఉంటాయేమో, అది పర్పుల్ ఉంటాయి. ఇవి ఇట్లా సన్న ఉన్నాయి. పప్పులాగా ఉంది, ఏదో పెసరపప్పు ఉంటుంది చూడండి, పెసరపప్పు లాగానే ఉంది ఇది. ఇంట్లో కొన్ని మిగిలినాయి, ఈ కొన్ని చిన్న లైన్లో వేసేస్తే మళ్ళీ దీనికో సపరేట్ లైన్. నువ్వు మళ్ళీ పక్క లైన్ తీసుకోగా 2 లైన్స్ కరెక్ట్. దీనికి మళ్ళీ సపరేట్ లైన్ గీసి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అయిపోయింది. మళ్ళీ ముందర 2 లైన్లు గీసేసి. ఇవి ఇట్లా పెద్దనే ఉన్నట్టున్నాయి. ఏవవి? చెవలకాయలు కొంచెం గ్యాప్ ఉండాలి కదా, పెద్ద వస్తాయి కావే చెట్లు. అంటే విత్తనాలు గ్యాప్ వేయాలి ఇవి. ఓహో పెద్ద ఉన్నాయి ఇవి ఇట్లా బెండకాయ విత్తనాలు లాగానే పెద్ద ఉన్నాయి చూడండి. ఓ గ్రీన్ ఇవ్వండి బెండకాయ విత్తనాలు లాగా పెద్ద అయితే ఇవి 2 2 3 వేయాలి. 2 rows పడుతుంది. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ అయిపోయినాయి రోస్ కూడా. ఒక్కొక్కటే వేసేస్తా.
ఎక్కడ గ్యాప్ గ్యాప్ పెట్టేస్తే ఎందుకంటే 2 rows కావాలి కదా. అప్పుడే పోయాకనాని నన్ను తక్కువ వాడితే వేసేద్దాం. ఆగుండని రో ఉండనా ఇంకా నేడాలి అయిపోవట్లే. మళ్ళీ వీటికి అన్నిటికీ వాటర్ పోయాలి. లైట్గా జగ్గుతో చిలకరియాలరా, కొంచెం పచ్చి కావాలి కదా. అయిపోయింది. నానే చిన్న బకెట్లో నీళ్ళు తీసుకురాపో, జగ్గు చిన్న బకెట్ కదా. ఇవన్నీ రోజు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. గాయస్ ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇక్కడ సైడ్ మొత్తము వేయడము, ఆ వరుస మొత్తం మిరపకాయలు, పక్కల టమాటా, తర్వాత వంకాయలు, బెండకాయలు, మల్లె వంకాయలు, తర్వాత చెవలకాయ. ఇప్పుడు వీటన్నికి ఇవన్నీ ఇంకా ఒక 2 రోజులు అయితే కనిపించదు ఎక్కడ వేసినాం అనేది. అది మళ్ళీ విత్తనాలు వస్తాయి, మొలకలు వస్తాయనే తెలుస్తుంది. కొన్ని వాటర్ చిలకరిద్దామని. అమ్మ సక్సెస్ఫుల్లీ అన్నీ అయిపోయినాయి డాడీ. ఉదయం మొత్తం ఈ పని అయితే ఇదైతే మొత్తం కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయినాం ఈరోజు. మార్నింగ్ టైం అయిపోయింది. కానీ అది మిరపకాయలు కాసినాడు అసలు తెలియదు అసలు కదమ్మా. కదా అవి 2 మిరపకాయలు కూడా కాసినాయి. కరే దా. ఇప్పుడైతే వాటర్ అయితే లైట్గా చిన్నకాయలు ఇస్తున్నాము, ఎందుకంటే మొక్కలు రావాలి కదా. అట్లా చిలకరిస్తున్నాడు మళ్ళీ ఒకటే దారి పోస్తే రావు అసలు. జస్ట్ పదును కావాలి అంతే. అక్కడ లాస్ట్కి కూడా చాలు. కొన్ని వాటర్ తీసుకొని ఆ లాస్ట్కి వేయాలి డాడీ, అక్కడ పడతలేవు. ఓకే మొత్తం కవర్ అయిపోయింది. మా వయసు ఇక్కడ సైడ్ పడతలేమంటుంది, అందుకని ఇక్కడ నుంచి వేద్దాము. మళ్ళీ ఆడబడకపోతే కష్టం కదా. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ మొత్తం కవర్ అయిపోయింది. జరగమ్మా. మొత్తం వాటర్ వచ్చేస్తాయి. 15 సక్సెస్ఫుల్గా నీళ్ళలో మొత్తం తడిపేసినాం. ఎన్ని రోజులు అవుతుంది డాడీ విత్తనాలు రావాలంటే? 2 days 2 or 3 days. ఓ ఈరోజు మొత్తం ఇంకా వాటర్ అవసరం లేదు. రేపు ఒకసారి లైట్ ఇట్లా మనం ఎట్లా వాటర్ పడుతుంటాం కదా, కంపౌండ్ కట్టేటప్పుడు పైప్తో ఇట్లా పట్టేస్తే అయిపోతుంది. ఇది గాయస్ ఈరోజు అయితే వీడియో మేము సక్సెస్ఫుల్గా అయితే విత్తనాలు అయితే వేసేసినాము. ఇంకా ఒక 2-3 daysలో అయితే మొలకలు రావాలి. వచ్చినాకైతే మళ్ళీ వీడియో తీసి మళ్ళీ చూపిస్తాను. అంతవరకు అయితే వీడియోని పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొత్తం వాటర్ అంతా వేసేసాం. ఒక 1 week అయితే మొత్తం మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్.